హనుమకొండ జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4 ఓట్లతో విజయం సాధించారు స్వతంత్ర అభ్యర్థి స్రవంతి. తన మీద నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో ఆరేపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటున్న సర్పంచ్ స్రవంతితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో మొదటి దఫ ఎన్నికల ప్రచారాలు అయితే హోరాహోరీగా కొనసాగాయి. ఇప్పటికే ఇటు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ తో పాటు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటాపోటీగా అయితే తలపడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం ఆరేపల్లిలో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే 4 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం మనం ఆరేపల్లి గ్రామంలో ఉన్నాము. ఏదైతే ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి స్రవంతి మనతో ఉన్నారు. వారి విజయం సంబంధించి ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, గ్రామ ప్రజలకు ఎలాంటి సేవ చేయబోతున్నారు, అసలు వాళ్ళు ఏం చదువుకున్నారు, రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంది, ఇండిపెండెంట్గా చేసిన వ్యక్తిని 4 ఓట్లతో గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ఎలాంటి సేవ చేయబోతున్నారో వారి మాటల్లోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. ముఖ్యంగా మీ పేరు, మీరు ఏం చదువుకున్నారు, ఇండిపెండెంట్గా నిలబడ్డారు కదా, 4 ఓట్లతో విజయం సాధించారు, గ్రామాల ప్రజల తరపున ఎలాంటి సేవ చేయబోతున్నారు, ముందుగా మీ పేరేంటి, మీరేం చదువుకున్నారు? నా పేరు పోతరవైన స్రవంతి. నేను ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కాకతీయ యూనివర్సిటీలో చేశాను. మా భర్త పేరు పోతరవైన రాజు. మాది ఎలకతుర్తి మండలం ఆరపల్లి గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్లో నేను పోటీ చేశాను. అందులో గెలుపొందాను. కాంగ్రెస్ పార్టీ పైన 4 ఓట్లతో విజయం సాధించాను. నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా కూడా స్థానికంగా ఉంటున్నారు. ఇది నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ. 4 ఓట్లతో కూడా విజయం సాధించారు. గ్రామ ప్రజలు కూడా మీకు మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను మీరు ఎట్లా పరిష్కారం చేయబోతున్నారు? మా గ్రామంలో సీసీ రోడ్లు బాగోలేవు. వీధి లైట్ల సమస్య ఉంది. త్రాగునీటి సమస్య ఉంది. స్కూలు డెవలప్మెంట్ చేస్తాను, బాగలేదు. మా గ్రామంలో ఒక జిమ్ సెంటర్ తీసుకురావాలని అనుకుంటున్నాను. మా గ్రామంలో ఒక టెంపుల్ కట్టిద్దామని ప్లాన్లో ఉన్నాను. చివరిగా ఇటు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తీసుకురావాలి. ఎట్లా ఈ నిధులు తీసుకొచ్చేందుకు అందరితో కలిసి పనిచేసే అవసరం ఉంటుంది. ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అందరితో ఎట్లా కలిసి మీరు ఇక్కడ ఈ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? మా గ్రామ ప్రజలతో 5 ఇయర్స్ సమైక్యమై వారితో ప్లాన్ తీసుకుంటాను. వాళ్ళ సహాయంతో ముందుకెళ్తాను. ముఖ్యంగా కూడా ఇటు ఏదైతే 4 ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి స్రవంతి ఆ భర్త ఉన్నారో, అసలు వాళ్ళు రాజకీయాలకు రావడానికి గల కారణాలు ఏంది, ఇండిపెండెంట్గా నిలబడ్డారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన 4 ఓట్ల తేడాతో గెలుపొందిన పరిస్థితి ఉంది. కొంత వారితో కూడా మాట్లాడిద్దాం. చెప్పండి, మీ భార్య గెలవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మీ భార్యకు చేదోడుగా వాదోడుగా ఉండి గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసేందుకు మీరు ముందుకెళ్తున్నారు? తప్పకుండా అండి. మేము వచ్చింది వాస్తవానికి గ్రామ సేవ చేయడానికి కోసానికి వచ్చినాం. వాళ్ళు గ్రామ ప్రజలు వాళ్ళు మనల్ని నిలబెట్టి ఖచ్చితంగా నువ్వే ఉండాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు తీసుకురావడానికి వాళ్ళు ముందుకు వస్తేనే మనం ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా నాకు రాజకీయాలంటే కూడా అసలు ఎలాంటివి ఉండకపోయేది. నేను వ్యవసాయం చేసుకునేది, అట్లే చిన్న నాకు బిజినెస్లు కానీ అవి ఇవి చిన్నవి ఉండేది, అవి చూసుకునేది. కాకపోతే ప్రజలు సూచించారు కాబట్టి మనం వచ్చినాం. ప్రజల కోసానికి ఎల్లప్పుడూ వాళ్ళకు అందుబాటులో ఉంటాము. వాళ్ళ సేవకై మనం ముందుంటాం. వాళ్ళు నన్ను ప్రత్యేకంగా నిలబెట్టి గెలిపించినందుకు వాళ్ళకు పాదాభివందనం కూడా చేస్తున్నాను. ఎందుకంటే మా మీద అంత నమ్మకంతో వాళ్ళు గెలిపించారు. ఊరు విషయంలో అది ఎలాంటివి కానీ ప్రభుత్వంతో కానీ ఆ నిధులు ఎట్లా దేవాలో తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉండి ఊరి కోసరికి 24 గంటలు కష్టపడడానికి కూడా రెడీ. ముఖ్యంగా కూడా ఈ మీ గెలుపులో కూడా యువత పాత్ర ఎక్కువ ఉందంటూ కూడా తెలుస్తూ ఉంది. అసలు యువతకు సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా యువత వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. వాస్తవానికి మాకు రాజకీయాలు అనేది కూడా తెలియదు, ఇంతవరకు కూడా చేయలేదు. ఫస్ట్ టైం ఈ ఓటింగ్ కూడా ఇక్కడ జరగడం. అంతకుముందు 5 ఇయర్స్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనాన్మాస్గా ఉండేది. ఇప్పుడు మాత్రం అది 10 లక్షలు ఇస్తా అని చెప్పి మళ్ళీ మాకు ఇనాన్మాస్కి కూడా మాట్లాడడం జరిగింది ఊరు కోసానికి. దానికోసానికి నేను ఊరు అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఖచ్చితంగా నిలబడాలని వాళ్ళు అనడం ద్వారా మనం ఉండి ఆ విజయం సాధించడం జరిగింది. ఇది ముఖ్యంగా కూడా గ్రామంలో ఉన్నటువంటి ఆ సమస్యలపైన మేము దృష్టి సారిస్తాము. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా ఇటు సీసీ రోడ్లు కావచ్చు, ఇటు డ్రైనేజ్ సంబంధించి కావచ్చు, ఇటు విద్యుత్ దీపాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి కూడా పనులు చేసే విధంగా కూడా అందరితో కలిసి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము. ఇటు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా తీసుకొని వస్తాము. నిధులతో కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా మేము ముందుకెళ్తాము. గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకోవడంతో పాటు ఇటు యువతను కూడా కలుపుకొని కూడా ఎవరికి ఏం కావాలన్నా కూడా వాళ్ళందరికీ కూడా
పనులు చేసే విధంగా, వారికి సేవ చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు అధికార పార్టీని కాదని ఇటు ఇండిపెండెంట్ వ్యక్తిని గెలిపించినందుకైతే నేను ఊరి ప్రజలకైతే రుణపడి ఉంటానంటూ కూడా ఇటు శ్రవంత్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఆరేపల్లి గ్రామంలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు సుధీర్ కృష్ణ, ఈ 6 న్యూస్, వరంగల్.